మెగా డిబేట్ తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ అని ప్రారంభించిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ ఎవరిదన్న చర్చ ఇప్పుడు తెరమెందుకు వచ్చింది. అసలు ఉద్యమం ద్వారానే మేము తెలంగాణ సాధించాము, ప్రత్యేక తెలంగాణ సాధించడానికి కేసీఆర్ కారణం అంటూ బీఆర్ఎస్ చెప్తుంటే, కాదు మా వల్లనే సాధ్యమైంది, మేమిస్తేనే సాధ్యమైంది అంటూ కాంగ్రెస్ పార్టీ అంటూ, అసలు మీరిద్దరు కాదు మా సహకారం లేనిదే పార్లమెంట్లో బిల్లు నెగ్గేది కాదంటూ బీజేపీ అంటుంది. ఈ విధంగా ఇప్పుడు మొత్తం మీద ఈరోజు ఈ దీక్షా దివస్ సందర్భంగా ఈ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ అనేవారి చర్చ అనేది ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి మెగా డిబేట్. దీంతో పాటు మనతో పాటు ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏవి రమణ గారు బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా గాయత్రి గారు బీజేపీ నాయకులు, అదేవిధంగా చిరంజీవి గారు తెలంగాణ ఉద్యమకారులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం గాయత్రి గారి దగ్గరికి వెళ్దాం. గాయత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి. గాయత్రి గారు, తెలుసు కదా ఈరోజు దీక్షా దివస్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సంబంధించినటువంటి ఉద్యమాలు, అప్పట్లో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే నిరాహార దీక్షలు, ఇవన్నీ తెర ముందుకు తెస్తూ మళ్ళీ పాత విషయాలన్నీ ఒకసారి గుర్తు చేస్తూ ఈరోజు దీక్షా దివస్ని బీఆర్ఎస్ పార్టీ అయితే దాదాపు సోషల్ మీడియా వ్యాప్తంగా సక్సెస్ అయిందని అనుకోవాలి. మరి దివస్ సక్సెస్ అయిందా లేదన్న దానికంటే కూడా సోషల్ మీడియాలో అయితే మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే పోరాటాలు లేకపోతే నిరసనలు, ఆ సమయంలో కేటీఆర్ చేసినటువంటి పోలీసులతో జరిగిన వాగ్వాదం, ఈ వీడియోలన్నీ కూడా ఈరోజు హల్చల్ చేస్తున్నాయండి సోషల్ మీడియాలో. ఇవన్నీ కాదు, అసలు పార్లమెంట్లో మేము లేనిదే బిల్లు పాస్ అయ్యేది కాదంటూ బీజేపీ అంటుంది. ఏమంటారు టోటల్గా మీరు? ముందుగా అసలు దీక్షా దివస్ గురించి మాట్లాడే ముందు, చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చినందుకు ఈ రోజు దీక్షా దివసులు చేసుకొని సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం కోసం తొలి దశ తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సలసల కరిగే మంటలలో కూడా గాలిపోతూ జై తెలంగాణ నినాదం ఇచ్చిన ప్రతి ఒక్క ఉద్యమకారుణ్ణి తలుచుకోకుండా ఈ రోజు ఒక్క వ్యక్తి వల్లనే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నామని, దానికి తెలంగాణ దివస్ కి పూర్తి క్రెడిట్ ని ఒక్క వ్యక్తికి ఆపాదించడం అనేది నిజంగా కూడా చాలా అవమానకరం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా జరిగే అవమానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం మీరు నిరాహార దీక్ష చేస్తేనే, అది కూడా మనకు తెలుసు, నిరాహార దీక్ష భగ్నం జరిగితే ఉవ్వెత్తున ఉద్యమకారులు కానీ అక్కడ విద్యార్థులు కానీ ఎలా వాళ్ళు రివర్స్ అయ్యారు. ఆ టైంలో దానికి భయపడి మళ్ళీ దీక్షని కంటిన్యూ చేసిన తరుణంలో ఇదంతా ఎట్లా జరిగింది ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క ఉద్యమకారులందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ రోజు కేవలం నిరాహార దీక్షకి ఇంత పెద్ద పేరును ఆపాదిస్తే, మరి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి లాంటి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరి పేరున కూడా మనం తలుచుకొని వాళ్ళ పేరు మీద ఎన్ని దీక్షలు కానీ, అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరు చెప్పుకొని మనం ఏ రోజన్నా స్మరించుకుంటున్నామో, అది మళ్ళొక్కసారి ఈ బీఆర్ఎస్ పార్టీ సోకాల్డ్ టీఆర్ఎస్ లోంచి తెలంగాణనే పక్కకు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా. ఈ రోజు ఒక్క వ్యక్తికి ఆపాదించడం అంటే కూడా పూర్తిగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి అవమానం అని చెప్పాలి. వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్క కళ్ళుల కడుపు కోత ఏదైతే ఉందో దాన్ని చూస్తూ కూడా వీళ్ళు ఈ రోజు ఆ ఒక్కరి క్రెడిట్ గా ఇవ్వడం అనేది అంటే దీనంతా దురదృష్టకరం ఇంకొకటి లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మనందరము ఒక్కటైతేనే మనం సాధించుకోగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైకి వచ్చిండ్రు. విద్యార్థులు లాఠీ దెబ్బలకు కూడా వెనకాడకుండా కూడా ముందుకు, పోలీసులు దెబ్బలు కొడుతుంటే కూడా ముందు కురికిండ్రు. కాళ్లకు గజ్జలు కట్టుకొని కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహం నింపిండ్రు. ఎంతో మంది ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలను సైతం లెక్క చేయకుండా రాజీనామాలు చేసిండ్రు. ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులు, కళాకారులు ఇంతమంది కూడా ఒక్కటైపోయి రోడ్డు మీదకి వచ్చి సకల జనుల సమ్మెలని, మిలియన్ మార్చ్లని ఇవన్నీ చేసి పోరాటం చేస్తేనే మనం ఈరోజు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మిలియన్ మార్చ్ అని అతి పెద్దది మన తెలంగాణ పోరాట సమయంలోనే మిలియన్ మార్చ్ అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. మరి ఈ ఒక్క క్రెడిట్ కేసీఆర్ గారు ఒక్కరు వెళ్తేనే మిలియన్ మార్చ్ జరిగేదా? ఆ రోజు ఎంత మంది ఎన్ని పార్టీలు ఏకమైపోయి తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తే మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అలాంటిది ఎందుకు పదే పదే ఒకే వ్యక్తికి, ఒకే కుటుంబానికి ఆ క్రెడిట్ ని ఆపాదించాలని చూసి ఈ రోజు సోషల్ మీడియా వేదికగా మనము సక్సెస్ అయిపోయాము, ఇది తెలంగాణ దీక్షా దివస్ అని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఒక్కరికి ఇస్తున్నామని అంటే మనం ఈ రోజు ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఇది అవమానపరిచినట్టే అనే విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేయడం పెద్ద విషయం కాదండి. సోషల్ మీడియాలో ఉన్న ఏదైతే క్యాంపెయిన్ రన్ చేస్తున్నారో బాట్ అకౌంట్స్ పెట్టుకొని పదే పదే రీట్వీట్లు చేసుకొనో వీడియోలు షేర్ చేస్తున్నారు కదా, అది నిజంగా ఉన్నట్టయితే అలాంటి ఒక ఆలోచన జనాల్లో కూడా ఉన్నట్టయితే 10 ఏళ్ళు పాలన తర్వాత ఈ రోజు వాళ్ళు ఫామ్ హౌస్ కి అంకితం అయ్యేటోళ్ళు కాదు కేసీఆర్ గారు. జనాల
ఆలోచన ఎట్లా ఉంది, జనాల తీర్పు ఏంటి అనేది మొన్న 2023 ఎలక్షన్లోనే మనం చూసినాం. కాబట్టి ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేయడం వల్లనో లేకపోతే ఇంకేదో భ్రమ కల్పించే విధంగా మళ్ళీ పాత వీడియోలను తొవ్వి ముదడబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా కూడా పక్కదో పట్టించడమే, ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలా, తెలంగాణ రాష్ట్ర సాధన ఏ ఒక్కరి సొత్తు కాదు, అది ఏ ఒక్కరికి క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేయకండి. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఈరోజు ఆనాడు ఉద్యమంలో ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. కాబట్టి ఏదో ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఉద్యమంలో లేకుండా ఉద్యమకారుల పైన రాళ్ళు రువ్వినోళ్ళు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరి పదవులు అనుభవిస్తా ఉన్నారు. ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎటువంటి అంటే ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళు కొద్దిమంది, కొంతమంది ఆస్తులు కాదు అన్ని బజార్న పడ్డారు. ఉద్యమకారులకు భోజనాలు పెట్టి వాళ్ళు ఈ రోజు దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళు ఈ రోజు ఉద్యమాల పైన రాళ్ళు విసిన వాళ్ళందరూ కూడా పదవులు అనుభవిస్తూ ఉంటే వాళ్ళు కూర్చొని చూస్తున్న పరిస్థితి. ఇలా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటికి న్యాయం చేయకపోగా మరొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్వయంగా కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు బయటికి వచ్చి మొన్న మాట్లాడారు, ఈ 10 ఏళ్లలో ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరగలేదని స్వయంగా కేసీఆర్ గారు కుమార్తెనే మాట్లాడింది. మరి ఈ మాట మరి వాళ్ళు దానిపైన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అన్నిటికంటే ముందు అసలు ఈ రోజు బీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాం, పార్టీలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వీళ్ళు, తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టుకున్న వీళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిలోంచి తెలంగాణని పక్కకు పెట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్న వీళ్ళకి నిజంగా ఈ రోజు ఈ క్రెడిట్ తీసుకునే దానికి కొంచెం అన్నా సిగ్గనిపించాలి. ఓకే గాయత్రి గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, సమయం చాలా ఉంది, మళ్ళీ దగ్గర వస్తాను. చిరంజీవి గారు, తెలంగాణ ఉద్యమకారులు. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్కారం అండి రహీం గారు. చిరంజీవి గారు, గాయత్రి గారు చెప్పినట్టే ఇది సంబంధించినటువంటి క్రెడిట్ మొత్తం ఒక వ్యక్తికో ఒక పార్టీకో ఆపాదించడం ఎంతవరకు కరెక్టు? ఉద్యమకారంలో ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేటువంటి ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అనేక మంది ఉపాధ్యాయులు ఈ రోజు కూడా రోడ్డున పడ్డారు, అనేక మంది ఇంకా నిరుద్యోగంగా ఉన్నారు, ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్నారు. వాళ్ళని గురించి పట్టించుకునే పాపాన పోలేదు. కానీ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే క్రెడిట్ దక్కడం అని ఎంతవరకు కరెక్ట్ అంటారు గాయత్రి గారు? వాస్తవంగా మీరు కూడా ఒక ఉద్యమకారులుగా అసలు ఏం జరిగింది, వాస్తవం ఉద్యమకారులు గుర్తిస్తున్నారా ఈ రోజు వరకు? అంటే న్యాయం అంటే వాళ్ళకి ఏదో కోట్లు తెచ్చి పెట్టమని కాదు, కనీసం వాళ్ళకి ఆ గుర్తింపు ఉందా? ఉద్యమాలు పాల్గొంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా ఉద్యమకారులుగా ఏమంటారు? అయితే ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే ఇంతకుముందు పార్టీ పరంగా మాట్లాడినప్పుడు అది వేరే రకంగా ఉంటది. అయితే తెలంగాణ గతిని మార్చినటువంటి దీక్షా దివాస్ కేసీఆర్ గారికి ఎందుకు రావాలి అనేటువంటిది కనుక చూస్తే 60 ఏండ్ల కళ సాకారం చేసినటువంటి వ్యక్తిగా మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పార్టీ 2001లో పెట్టి తర్వాత 2009 దీక్షకు పోయే ముందు మన కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా మొట్టమొదటిసారిగా ఒక 13 అనుబంధ విద్యార్థి సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ సిద్దిపేట నుండి ఖమ్మము జైలుకు అంటే వరంగల్కి వచ్చి అక్కడి నుంచి ఖమ్మంకు తరలించేటువంటి తరుణంలో ఒక ఉద్యమకారునిగా కూడా ఉన్నాము. అయితే ఏది ఏమైనా ఒక ముందుబడి పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఆ క్రెడిట్ అనేటువంటిది కేసీఆర్ కు పెద్ద మొత్తంలో అంటే ఒక 100%లో ఒక 70-80% ఖచ్చితంగా తనకు వెళ్ళేటువంటి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే 11 రోజుల పాటు ప్రాణాలకు తెగించి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించడం అనేటువంటిది జరిగింది. అయితే అది ఎట్లా మనకు జరుగుతున్నటువంటి సీమాంధ్రుల పాలనలో సమైక్యాంధ్ర పాలనలో జరుగుతున్నటువంటి మనం ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకున్నామో నీళ్లు నిధులు నియామకాలలో మన విద్యార్థి ఉద్యమకారులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల గలమెత్తినటువంటి నాయకునిగా మనము చూడాల్సి వస్తుంది. అనేక మంది ఇంతకుముందు గాయత్రి గారు చెప్పినట్టు అనేక మంది ఉద్యమకారులు బలిదానాలు చేసిండ్రు. సకల జనుల సమ్మెలో అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ సకల జనులను సబ్బండ వర్గాలను కదిలించి ఉద్యమ కథన రంగాన నిలిపినటువంటి వ్యక్తిగా మనం కేసీఆర్ ను చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి జానారెడ్డి గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, వీళ్ళందరితో మమేకమై ఇప్పుడు కోదండ రామ్ గారిని జేఏసీ చైర్మన్ గా పెట్టి ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని మనము అప్రిషియేట్ చేయాల్సినటువంటి
అవసరం అనేటువంటిది ఉంటుంది. మరి ఎట్ ది సేమ్ టైం సబ్బండ జాతులను ఏకం చేసి మనకు తొలి దశ ఉద్యమంలో 69లో ఏం జరిగినా కూడా మనకు తెలియదు, కానీ మలిదశ తెలంగాణ ఉద్యమము ఉగ్ర రూపం దాల్చడంలో విద్యార్థుల పాత్ర కీలకము. అందులో కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్ర ఎనలేనిగా చెప్పొచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఉద్యమము అనేది కనుక చూస్తే కేసీఆర్ గారు నవంబర్ 29న చేసినటువంటి దీక్ష వల్ల అది ప్రారంభమైంది. మనకు ఎట్లా అంటే మనకు ఇక్కడ దీక్ష ప్రారంభమై 11 రోజుల పాటు దీక్ష చేసి ఆ దీక్ష అనేటువంటిది ఎట్లా ఉంది అంటే అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి ప్రకటన చేసేటువంటి, చిదంబరం గారు ప్రకటన చేసేటువంటి విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ నాయకుల గుండెలను వణికించి పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించి మనకు తెలంగాణ ప్రకటన అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ నవంబర్ 29న ఈ దీక్ష చేయకపోతే ఆ ప్రకటన వచ్చేది కాదు. మనకు ఈ ఉద్యమకారులు అన్ని సబ్బండ వర్గాలు చేసినటువంటి ఉద్యమముల పట్ల సోనియా గాంధీ గారు ఒక డెసిషన్ తీసుకొని తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ రకంగా తెలంగాణ అనేటువంటిది రావడం జరిగింది. ఇక ఇంతకుముందు మేడం గారు మాట్లాడినట్టు ఏమన్నారు అంటే కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు వచ్చి ఉద్యమకారులకు అన్యాయం జరిగిందా అని అంటే, ఇది ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం జరగలేదు. అయితే కొంతలో కొంత అంటే పెద్ద మొత్తంలో ఉద్యమకారులకు ఒక 100%లో 50-60% మంది ఉద్యమకారులకు మాత్రమే న్యాయం జరిగింది. ఇంకా 40-50% మందికి న్యాయం జరగలేదు. అది ఎట్లా జరగలేదు అని అంటే మనకు ప్రతిదీ మనకు చూడాలంటే కేసీఆర్ గారు చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తేనే ఆ విద్యార్థి ఉద్యమకారులకు నామినేటెడ్ పదవుల విషయంలో కొంత అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం. మరి కేసీఆర్ గారు కుమార్తె ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నది అని అంటే, మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో ఒక 5 ఏళ్ళు ఎంపీగా చేసింది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నది. మరి ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల తాను బయటకు వచ్చి మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తున్నారు, వివిధ అంటే మిగతా పార్టీలు దాన్ని ఒక దానిలాగా తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ తాను మాట్లాడిందని చెప్పడం కాదు, ఉద్యమకారులకు అనుకున్నంత స్థాయిలో మనం తీసుకున్నదే ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో ప్రాజెక్టుల ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగినటువంటి మాట వాస్తవం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో వారు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడుగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ ఎవరిని తీసుకున్నా చేశారు. కేసీఆర్ గారు ఏకం చేసి ఒక జాతిగా ఏర్పడి తర్వాత సీమాంధ్రుల యొక్క కుట్రలను కూడా బయటపెట్టారు. అది ఆర్టిఫిషియల్ దీక్షలు చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది అప్పుడు కూడా విద్యార్థి ఉద్యమకారులు, అదే విధంగా కవులు, రచయితలు, కళాకారులు, అదే విధంగా ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా మమేకమై వారు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తద్వారా తెలంగాణ సాధించడం జరిగింది. మరి వీళ్ళందరినీ మమేకం చేసి వీళ్ళందరినీ ముందుంచి నడిపించడంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారిని మనం ఎవరు అన్నా అనకున్నా అప్రిషియేట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మీ దగ్గరకు వస్తానండి. తర్వాత రమణ గారు, బీఆర్ఎస్ నాయకులు. రమణ గారు దీక్షా దివస్ ఎప్పుడు దీక్షా దివస్ వాస్తవంగా ఇది సంబంధించిన నవంబర్ 29 ఉద్యమం సంబంధించిన టైంలో నిరాహార దీక్ష సందర్భంగా మీరు పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. అసలు దీక్షా దివస్ ఈరోజు ఏ విధంగా జరిగింది, సక్సెస్ అయిందా? మీరు అనుకున్నంతగా తెలంగాణ సంబంధించినటువంటి కేవలం మీ పార్టీ కార్యకర్తల నాయకులే కాకుండా
కామన్ పీపుల్స్ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారా? మీరు అనుకున్నట్టు దీక్షా దివస్లో పాల్గొన్నారా? మీరు అనుకున్నంత సక్సెస్ అయిందా ఈరోజు? దీనిలో ముందు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లో ఉన్న వారికి దీక్షా దివాస్ సక్సెస్ అయింది. ఓకే రమణ గారు మీ దగ్గర ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ లోపు ఒకసారి సెటరేట్ చేసుకున్నది. మీ వాయిస్ చాలా బ్రేక్గా వస్తుంది. నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, నెక్స్ట్ గాయత్రి గారు. చెప్పండి సార్. గాయత్రి గారు, ఇందాక మీరు విషయం చెప్పారు, ఏదైతే కల్వకుంట్ల కవిత ఇదే అంశాన్ని లేవనెత్తారు. అనుకున్న స్థాయిలో వాస్తవంగా ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరికీ సరైనటువంటి న్యాయం జరగలేదు అని కవిత కూడా అన్నారు. మొన్న బయటకు వచ్చి అన్నారన్నారు. వాస్తవమే. ఎందుకంటే మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి రజతోత్సవ వేడుకల్లో కూడా ఆ సందర్భం కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, కేసీఆర్ చేసినటువంటి ఏదైతే స్టేజ్ మీద బీజేపీ విమర్శించడం కానివ్వండి, అనుకున్న స్థాయిలో విమర్శించలేదు. కేవలం బీజేపీ పార్టీకి భయపడినట్టు అయిపోయింది. అక్కడ బయటైతే పబ్లిక్ అయితే అనుకుంటున్నారు బీజేపీ పార్టీతో విలీనం అవుతుందో లేకపోతే బీజేపీ పార్టీతో కుమ్మక్కు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేదానికి నిదర్శనంగానే ఉంది ఈ చూస్తున్నటువంటి కేసీఆర్ వ్యాఖ్యలు. కొంచెం అది నాకు బాగా బాధ కలిగించినాయి. అంత సభలో, రజోత్సవ సభలో అంత లక్షల మంది జనాలు వచ్చిన విషయంలో కేవలం ఎక్కడైతే బయట రూమర్ ఉందో బీజేపీతో కుమ్మక్కాయం అనేది అది నిజం చేసేలాగా ఉంది వ్యాఖ్యలు అంటూ కూడా కవిత చేశారు వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలు మీ దృష్టికి రాలేదా? దాన్ని ఏమంటారు? ముందుగా అయితే ఒక్కటి విషయం అండి, సోదరుడు చిరంజీవి గారు చెప్పినట్టుగా అంటే 100లో 70% కేసీఆర్ గారికి క్రెడిట్ అన్న దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. అయితే ఈ క్రెడిట్ ఇవ్వడం ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద పర్సన్ అంటే మనకి ఉద్యమకారుల గురించి ఇంతమంది గురించి మాట్లాడుతున్నప్పుడు అవును మేమెవ్వరం కూడా డినై చేయట్లేదు. కేసీఆర్ గారు పాత్ర లేదనడమో లేకపోతే అసలు ఆ క్రెడిట్ ఇవ్వకూడదు కాదు, బట్ హీఈస్ ద ఓన్లీ రీజన్ అనే దాని విషయంలోనే నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆ రోజు అందరము యునైట్ అయ్యారు అంటే ప్రతి ఒక్కరు కూడా కలిసారంటే ఆ రోజు చీలికలు వచ్చి ఉంటే దాని పర్యవసానం వేరే ఉండేది. కానీ అందరినీ కలుపుకొని వెళ్ళారు, అంతవరకు బాగానే ఉంది. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అన్నది చెప్పండి బాగుంది. కానీ సింగిల్ పర్సన్ కి క్రెడిట్ ఇవ్వడం విషయంలోనే నేను ఆబ్జెక్ట్ చేస్తున్నాను. అయితే దీంతో పాటుగా ఇప్పుడు కవిత గారి స్టేట్మెంట్ విషయానికి వస్తే సోదరు చెప్పినట్టుగానే మరి 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో తను ఏ పార్టీలో అవుతుందో వాళ్ళ తండ్రి గాని సోదరుడు గాని వాళ్ళ బావగారు గాని ఉన్న పార్టీలోనే ఉండి ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు మాట్లాడుతున్నారు అని అంటే అది ఒక ఫ్యామిలీ పరమైన ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ వల్ల బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దాన్ని అవతల పార్టీ వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అనే అంశం అలా తీసుకున్నట్టయితే కేవలం ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ కోసము కూడా ఈ బీజేపీ, ఎందుకంటే గత 2023 ఎలక్షన్ నుంచి ఇదే మాట, బీజేపీ కాంగ్రెస్ పొత్తు లేదంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు, ఎప్పుడు కూడా బీజేపీని సెంటర్ పాయింట్ గా చేసుకొని బీఆర్ఎస్ దీన్ని అలిగేషన్ పెట్టడం లేదంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని అంటే ఇది ఒక కామన్ నేమ్ అయిపోయిందండి. కానీ ఏ రోజు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీ ఎప్పుడు కూడా మేము ఒక పార్టీ తోటి పొత్తులో కలిపి వెళ్తున్నాం అన్నమాట ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అదే మాట పైన ఉన్నాము. ఒక కార్యకర్తగా వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్ మా స్థాయి వరకు మేము కొట్లాడుతున్నాం. కార్యకర్తలందరూ కూడా కలుపుకొని ఏ రోజు కూడా ఎంత పెద్ద అవతల వ్యక్తి ఎంత పెద్దవారైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వారు ఏదైనా పర్వాలేదు కానీ ఒంటరిగానే పోరాటం చేస్తున్నాము, ఒంటరిగానే ఎలక్షన్ లోకి వెళ్ళాం. కానీ తెలంగాణ రాష్ట్రం వరకు కూడా ఏ పార్టీ తోటి పొత్తులోకి వెళ్ళడం అనేది జరగలేదు, జరగబోదని అనుకుంటున్నాము. కాబట్టి వారి యొక్క స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో ఇవాళ కొత్తగా కాదు, గతంలో కూడా 23 ఎలక్షన్స్ కి వెళ్లే ముందు కూడా ఈ ప్రచారం చాలా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయలేదు, లిక్కర్ స్కామ్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి 23 ఎలక్షన్ ముందు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. దాని పర్యవసానం పడింది, ఖచ్చితంగా పడింది, బీజేపీ పైన పడింది. వీ షుడ్ యాక్సెప్ట్ దట్, ఎందుకంటే రిజల్ట్ మనం చూసాము. అయితే ఇప్పుడు లిక్కర్ కేసు ముందుకు రావడం, తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనమాట. అంటే ఎప్పటికీ కూడా బీజేపీ ఎవరో ఒకరితో పొత్తులో కలుపుకొని వాళ్ళ ఒక ఎజెండాని మాట్లాడాలనుకున్న ప్రతిసారి కూడా బీజేపీ పైన ఈ అలిగేషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు సాగుతానే ఉంది. కానీ నెవర్ బీజేపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఇక్కడ ఎవరితో కూడా మేము అలై అవ్వలేదు. బీజేపీ సింగిల్ గానే కొట్లాడుతా ఉంది. ఎలక్షన్స్ లో కూడా ఒంటరిగానే వెళ్ళాము. తెలంగాణ రాష్ట్రం వరకు కూడా ఎటువంటి అలయన్స్ లేకుండానే ఉన్నాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం. ఓకే గాయత్రి గారు, మీరు చెప్పినట్టు ఇందాక ఏదైతే కవిత చేసిన వ్యాఖ్యల్ని స్వయంగా కవితని ఒక నిమిషం అండి రమణ గారు, మీరు మ్యూట్ లో పెట్టుకొని చెక్ చేసుకోండి, మీ వాయిస్ అందరికి డిస్టర్బ్ అవుతుంది. రమణ గారు ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టుకొని చెక్ చేసుకోండి ప్లీజ్.
చెక్ కాదండి. ఓకేనండి, మీ వాయిస్ ఇప్పుడు కరెక్ట్గానే ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే ఓకే గాయత్రి గారు, చెప్పండి. ఇందాక మీరు చెప్పినట్టుగానే కవిత వ్యాఖ్యలు మీరు దాన్ని పాయింట్ అవుట్గా మాట్లాడారు. ఎందుకంటే కవిత చెప్పింది కదా అని ఆ మాటకు మీరు వాల్యూ ఇచ్చినాం. మిగతా విషయాలను కూడా కవిత వ్యాఖ్యలు మీరు వాల్యూ ఇవ్వాలి. మీరు ఏమన్నారు, బయట జరుగుతున్న ప్రచారం అంటున్నారు. బయట జరుగుతున్న ప్రచారం కాదు, స్వయంగా కవితనే నేను జైల్లో ఉండగా బీజేపీతో పొత్తు అన్నట్టు నాతో రాయబారాలు చేశారు, అవసరమైతే దాని ఒప్పందం కుదుర్చుకుంటే బెయిల్ కూడా ఇస్తామన్నటువంటి షరతులు పెట్టారు. నేను దాన్ని ఏకీభవించలేదు, అక్కడే నేను దాని పట్ల నేను ఫైట్ చేశాను అన్నట్టు కూడా, అవసరమైతే జైలు జీవితాన్ని గడపడానికి సిద్ధమయ్యాను, కానీ నేను మాత్రం బీజేపీతో పొత్తు ఒప్పుకోలేదని స్వయంగా కవితని చెప్పారు. మళ్ళీ ఈ వ్యాఖ్యలు ఎందుకు తీసుకోరు మీరు? ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలకి సెల్ఫ్ గా మాట్లాడిన ముందు మాటలకి ఎలా అయితే మీరు డిలే చేస్తున్నారో, ఇదే సొంతంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి ప్రూఫ్ లేకుండా కూడా ఆమె ఏదైతే మాటలు మాట్లాడిందో, ఆమె ఇంటి కుటుంబ సభ్యులు కూడా దీనిపైన ఇప్పటివరకు ఎటువంటి రియాక్ట్ అవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్ ని బలపరుస్తునో లేకపోతే అది తప్పు అని ఖండించడం అనేది వాళ్ళ ఇంటి పార్టీ నుంచే జరగనప్పుడు, ఈ నోటి మాటగా వచ్చిన వాటిని బలంగా పట్టుకొని బీజేపీ పైన అలిగేషన్ వేయడం అనేది అంటే అది చాలా అనాలోచితంగానే అనిపిస్తుంది. అది ఆ కామెంట్స్ అన్నింటినీ కూడా సీరియస్ గా తీసుకోవాలంటే ఇదే మాట. అందుకే నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను కదా, 23 ఎలక్షన్ ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, ప్రతి ఒక్క నాయకుడు కూడా బీజేపీ వరకు రాగానే వీళ్ళతో కుమ్మక్కయ్యారు, వాళ్ళు వీళ్ళతో కుమ్మక్కయ్యారు, ఇంటి పార్టీ వాళ్ళు కూడా బీజేపీ తోటి కుమ్మక్కయ్యారు, రాజీకి వచ్చారని ఈ మాటలు ఏవైతే ఉందో సర్వసాధారణం అయిపోయింది. ప్రతి ఎలక్షన్ లో ఇది కామన్ గా వాడుతున్నారు. ఐ డోంట్ నో ఎందుకు బీజేపీని సెంటర్ పాయింట్ గా తీసుకొని ప్రతి ఒక్కరు ఇంకొక పార్టీకి పొత్తు కలుపుకొని మా మీద పోరాటం చేస్తున్నారని మాట్లాడడం. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ వాడింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, ఎలక్షన్ అయిపోయి గెలిచిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని. అంటే ఇది ఎప్పటికీ కూడా నిరంతరం అనేది ఒక ప్రక్రియ లాగా సాగుతా ఉన్న తప్పితే దానికి ఒక ప్రూఫ్ గానీ ఒక స్టాండర్డ్ పాయింట్ గానీ ఎక్కడ కూడా ఏది లేదండి. రైట్ గాయత్రి గారు, మీరు అన్నట్టుగానే కొద్ది కాలం ఆ పార్టీతో ఈ పార్టీ కుమ్మక్కైంది బీజేపీ అని, ఇది కామన్ గా మాట్లాడుతున్నారు. ఒక ప్రూఫ్ గానీ మరి ఎవరు పొత్తులకు వచ్చారు, పొత్తులకు వచ్చి మాట్లాడింది ఎవరు? అవును, రైట్ రైట్ ఓకే గాయత్రి, మీరు చెప్పింది వాస్తవమే. ఇవన్నీ బయట ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి, అవి వాస్తవంగా తెలుస్తూనే ఉంటాయి దానికి సంబంధించి. తర్వాత ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు మోహన్ గారు, ఆరేపల్లి మోహన్ గారు. నమస్తే అండి. నమస్కారం మోహన్ గారు, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని చేసింది. దాంట్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ఒకసారి గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగినటువంటి జ్ఞాపకాలని మెమరీ చేసుకుంటూ, ఒక పక్క నెమరీ చేసుకోలో భాగంగానే సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తూ గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు, కేసీఆర్ని అరెస్ట్ చేసిన విధానం, ఆ సమయంలో కేటీఆర్ పోలీసులతో వాగ్వాదం, అదేవిధంగా చావు నోట్లో తలపెట్టి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ అంటూ ఒక సోషల్ మీడియాలో బయటకు వస్తున్న వీడియోస్, ఇవన్నీ కూడా ఎడిటింగ్ ఏం కాదు, వాస్తవాలే జరిగినాయి. ఈ విధంగా పార్టీ క్రెడిట్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాంట్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ కొట్టేస్తూ, ముఖ్యంగా కేసీఆర్ క్రెడిట్ వల్లే వచ్చిందంటూ బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. ఓ పక్క మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ వచ్చిందంటూ మీరు చెప్తున్నారు. ఎవరికి ఇవ్వాలంటారు క్రెడిట్, ఏమంటారు? నేను మీకు ఒక మాట చెప్పాను సార్. భారతదేశ భారతదేశంలో స్వతంత్రం పోరాడిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఇలా తప్పు పట్టడం లేదు. కేసీఆర్ గారు పోరాట పటిమను చూపించారనే దానిలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చిందనే మాట తప్పు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీకాంతాచారి చనిపోయినాక ఉద్యమం స్పీడ్ అయిందా, తీవ్ర రూపం దాల్చిందా, అంతకు ముందు అని ఒకసారి ఆలోచన చేయాలి. అట్లనే మనం ఏమంటారు, మిలియన్ మార్చ్ చేసినాం, వంట వార్పు చేసినాం, ఒక్కడే కేసీఆర్ అండిడా, ఒక్క టీఆర్ఎస్ లాంటితేనే జరిగిందా? ఇప్పుడు మనం అంతా దాదాపు ఒక 70-80 లక్షలతోని ట్యాంక్ బండ్ని అంతా దిగ్బంధం చేసినాం. అప్పుడు అన్ని పార్టీలలో సహకరించారు కదా. కాంగ్రెస్లో ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉండి, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మేము రాజీనామాలు ఇచ్చి ఢిల్లీలో ఆనాడు ప్రణబ్ ముఖర్జీ గారు కానీ చాలా ఆయన పేరేంది, ఈ మధ్యలో జరిగిపోయిన పెద్ద నాయకులు అందరూ కూడా ఆనాడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పించినాం. ఆనాడున్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, వివేక్ కావచ్చు, మన కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఆనాటి ఎంపీలందరూ ఒక తాటి మీద పోరాటం చేసిండ్రు. మరి చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో. కాబట్టి కాంగ్రెస్ పోరాటం ఉంది, కాంగ్రెస్ నాయకుల పోరాటం ఉంది, ఇతర పార్టీల సహకారం ఉంది. అన్ని పార్టీలు అందరూ నాయకులు తెలంగాణ కావాలనుకున్నారు కాబట్టి మిలియన్ మార్చ్ సక్సెస్ అయింది, వంట వార్పు సక్సెస్ అయింది. 1100 మంది చనిపోయారు. నేనంటా ఉన్నా 1100 మంది కన్నా కేసీఆర్ గొప్పవాడా, శ్రీకాంతాచారి ప్రాణం ఇడిచిన కన్నా పదవి పొందినోడు గొప్పవాడా? ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా.
ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు. శ్రీకాంతాచారి ప్రాణం పోగొట్టుకుంటే కేసీఆర్ గారు 1100 మంది ప్రాణాల మీద ముఖ్యమంత్రి అయ్యిండు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చాలా అబద్ధాలు ఆడిండు పాపం కేసీఆర్ ఆ పదవి కొరకు. మేము తప్పు పట్టడం లేదు, ఆయన ఉద్యమకారుడు అనేది మాత్రం నేను వ్యక్తిగతంగా ఒప్పుకోను. ఎందుకంటే ఉద్యమం ఆయన స్వతహాగా ఏం చేయలేదు. ఉద్యమం చేస్తున్న తరుణంలో ఉద్యమకారులందరికీ వచ్చి ముంగట నిలబడ్డాడు. ఓ 1000 మంది ఉద్యమకారులు ఉన్నారా, మిలియన్ మార్చ్ కాడ ఒక 70 లక్షల మంది ఉన్నారు అనగా వచ్చి ముంగట నిలబడ్డాడు. ఎక్కడైనా ఒక 1000 మంది ఉన్నారు అంటే కేసీఆర్ వచ్చి నిలబడ్డాడు. ఇది వాస్తవం. కేసీఆర్ ప్రత్యేకించి ఉద్యమం చేసింది ఒక్కటి రుజువు చూపిస్తే నేను దానికి ఏదంటే దానికి ఉద్యమం ప్రత్యేకించి ఆయన ప్లాన్ చేసి సిస్టమ్ చేసి తరలించి చేసింది ఏమీ లేదు. కానీ ఆనాటి పరిస్థితులలో అన్ని పార్టీలకు అన్ని నాయకులకు వివిధ కులాలకు కూడా కాంగ్రెస్ ఇస్తుందో ఇదో తర్వాత ముచ్చట మనం పోరాటం చేయాలనేది అన్ని వర్గాలయా, ప్రతి వర్గం ఏ కులం కూడా వెనుకపోలే, అన్ని కులాలలో ముంగట పడ్డారు. కాబట్టి ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రేసింది, ఉవ్వెత్తున ఉప్పొంగింది, ఉవ్వెత్తిన ఉన్నది. కాబట్టి ఆ ఉవ్వెత్తిన ఉప్పొంగిన ఉద్యమాన్ని ఆయన నాయకుడిగా భావించి ముంగట నిలబడ్డాడు. ఆయన ఒక ఉద్యమకారుడిగా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా ఆయన ఉద్యమం చేసి ఉంటే కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఉద్యమం చేసి ఉంటే ఎప్పుడైనా వాళ్ళు స్వతహాగా ఏదన్నా నిర్ణయం తీసుకొని ఈ పని చేసిర్రు, ఈ ఉద్యమంలోకి ఇది నడిపించారు అని ఉన్నదా? లేదు. ఎవరైతే ఉద్యమం చేస్తారో ఆ ఉద్యమం లోపల భాగస్వాములుగా ముంగటికి వచ్చిర్రే తప్ప ప్రత్యేకంగా ఉద్యమకారుడిగా వారిని మనము పొగడడం మంచిదిగా. కాకపోతే ఒక నాయకుడుగా, ఆనాటి ఒక కేంద్ర మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా, రవాణా శాఖ రకరకాల పొజిషన్లో వారు ఉన్నారు. కాబట్టి ఆ పొజిషన్ ఆధారంగా ఆయన కొంత సాక్రిఫైస్ చేసిన మాట వాస్తవమే, కాదంటలే. కానీ టోటలే చేసిండే పాపం జయశంకర్ ఏం చేయలేదా? ఒక మాట చెప్తా ఉన్నాం, ఆనాడు కోదండరాం వీళ్ళకి ఏం సహాయం చేయలేదా? ఆయన రచనలు కానీ, ఆయన ప్రవచనాలు కానీ, ఆయన వ్యూహం కానీ వీళ్ళకి పనిచేయలేదా? జయశంకర్ కానీ, కోదండరాం చాలా మంది ఉన్నారండి. ఇలా చాలా మంది నాయకులు ఆనాడు వారి యొక్క సమయాన్ని, డబ్బును, ప్రాణాన్ని పణంగా పెట్టిండ్రు. వీళ్ళు ఏం చేసారు మీకు తెలుసో లేదో, ఆ నిమ్స్లో వారు పడుకున్నప్పుడు దొంగచాటుగా సెలైన్ ఎక్కించుకునేది కూడా ఎంత ఎక్కించిన కేసీఆర్. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మీరు ఏదైతే ఉద్యమ స్ఫూర్తితోని ఆయనే పెద్ద ఉద్యమకారుడు అనేది మాత్రం తప్పు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీకి నేనాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా శ్రీకృష్ణ కమిటీ ముందు జడ్పీ హాల్లో కింద కూర్చొని నిరసన చేసినాం. తెలంగాణ కావాలని శ్రీకృష్ణ కమిటీ ముందు చేసినాం. ఢిల్లీలో ధర్నాలు చేసినాం. ఢిల్లీలో కేసీఆర్ నచ్చారు, అప్పుడు రాలే. ఎప్పుడు వచ్చారు? ఇక డిక్లేర్ అవుతుంది అనే సందర్భంలో వచ్చారు. పాపం సోనియా గాంధీ గారు డిసెంబర్లో ప్రకటించి ఇచ్చిన మాట కట్టుబడి చేసింది. ఆనాడు సుష్మా స్వరాజ్ గారు కూడా సహకరించిండ్రు. మరి మీరా కుమార్ స్పీకర్గా ఉండి వీళ్ళే అన్నారు, ఏమంటే బీజేపీ వాళ్ళు అన్నారు, వేరే పార్టీలు అన్నారు, తలుపులు పెట్టి పాస్ చేసిర్రు అని మోడీ గారు కూడా అన్నారు ఓ సందర్భంలో. నేనేమంటున్నా అంటే అది తెలంగాణ కొరకు అంతవరకు తెగించి పోరాడిన మహిళలు ఆనాడు మీరా కుమార్ ఉన్నది, సుష్మారాజ్ ఉన్నది, సోనియా గాంధీ కూడా ముఖ్య నాయకురాలు ఆనాడు తెలంగాణ రావటానికి. ఒకవేళ నిజంగానే వాళ్ళు అర్థనుకుంటే ఈ తెలంగాణ కేసీఆర్తో నచ్చునా? రాపోవు, అచ్చలే రాపోవు. ఉద్యమం అనేది ఒక ఎత్తు అయితే ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఉన్నది కాబట్టి నీకు తెలంగాణ సాధ్యమైంది అనే మాట చెప్తా ఉన్నాను. 68, 69 మా పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ రెండాకుల అంజనేయులు అని ఒక వకీలు ఉండే, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో పెద్ద ఉద్యమం జరుగుతుంది ఆ రోజుల్లో. అప్పుడు ఏమంటారు, ఏలుకు మన గుండు పెట్టుకొని రక్తం బొట్టు పెట్టుకున్నాం. అప్పుడు వచ్చిందా? ఒక్కటే మాట సార్, ఒక్కటే చెప్పుకుంటా సార్, ఒక్కటే చెప్తా. ఇవ్వాలనే సదుద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భారతదేశంలో. ఇవ్వాలనే సదుద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి మన ఉద్యమం తోడైంది, వాళ్ళు ఇచ్చిండ్రు. ఇంట్లో నేను ఉద్యమం చేస్తేనే ఇచ్చిండ్రని తప్పు. ఈ 69 ఉద్యమం ఇంతకన్నా ఎక్కువైంది. అప్పుడు వచ్చిందా? రాలేదు కదా. మరి ఈనాడు ఉద్యమం అంతకన్నా ఎక్కువైంది. అయినప్పుడు వీళ్ళు ఇచ్చిండ్రంటే
వాళ్ళు చేసిన త్యాగం కూడా ఉంది, సోనియా గాంధీ త్యాగం ఉంది, కాంగ్రెస్ పార్టీ త్యాగం ఉంది, సహకరించిన బీజేపీ సుష్మా స్వరాజ్ ఉన్నారు, మీరా కుమార్ గారి కూడా సహకారం ఉంది. కాబట్టి నేను ఒక్కనే తెచ్చిన అనే మాట కేసీఆర్ మాట్లాడితే అది ఫులిష్నెస్, ఇంగ్లీష్ భాషలో ఫులిష్నెస్. అందరి సహకారంతో తెచ్చినాను, నువ్వు నాయకుడిగా మేము ఒప్పుకుంటాం, తప్పేం లేదు. కానీ నేనెత్తేనే వచ్చింది, ఈ ఉద్యమంతోనే వచ్చింది అనే మాట తప్పు. ఈ దేశంలో విదర్భ ఉద్యమం నడుస్తుంది, విదర్భ వచ్చిందా అండి? విదర్భ ఉద్యమం నడుస్తుంది కదా. ఇప్పుడు కేరళలో ఒక ఉద్యమం నడుస్తుంది కదా, ఉత్తర కేరళ దక్షిణ కేరళ అని ఆడేమని వస్తుందా? కర్ణాటకలో కూడా కొంత ఉద్యమం నడిచింది కదా. ఇంత విదర్భ స్టిల్ నడుస్తుంది. మరి ఏమైంది? కాబట్టి అక్కడ ఇచ్చే నాయకులు సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు, కాబట్టి ఇవ్వగలిగింది, ఇచ్చిర్రు. నువ్వు ఉద్యమం చేసిన ఉద్యమం నాయకుడుగా నీ టిఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపిన, నీ పార్టీ పరంగానే మాట్లాడాలి. కానీ నేనే అంటే నువ్వు ఒక్కరివి లేరు అన్నాడు. బీజేపీ వాళ్ళు లేరా ఉద్యమంలో అన్నాడు, మేము లేవా? మా చూడుర్రి, మాది INPR లా మా ఫోటోలు కానీ మా వీడియోలు చూడుర్రి, తెలుస్తుంది. నేనేమంటున్నా, కేసీఆర్ ఒక నాయకుడిగా ఉన్నాడనే మాట ఒప్పుకుంటా, కానీ కేసీఆర్ చేస్తే నచ్చిందనే తప్పు. ఎందుకు తప్పు అనే దానికి ఉదాహరణ చెప్పిన నేను ఆనాడు. వాస్తవంగా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే. వాస్తవంగా అప్పుడు జరిగిన పరిస్థితులు మీకంటే ఇంకా దగ్గరలో చూసినటువంటి వ్యక్తి అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాల్లో వాస్తవంగా మీరు చెప్పినటువంటి విషయాలు అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది ఉద్యమకారుల ప్రోద్బలం కానివ్వండి, అనేక మంది ప్రాణత్యాగాలు కానివ్వండి, అనేక మంది రోడ్డున పడి వంట వార్పులు ఎన్ని చేయకపోతే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఒగిసేది కాదు. వాస్తవంగా మీరు చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, మీరు ఉన్నట్టు చెప్పారు. వాస్తవంగా అప్పుడు బీజేపీ సహకారం కూడా ఉంది, సుష్మా స్వరాజ్ సహకారం ఉంది. దాంతో పాటు మీరు కేసీఆర్ కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు అంటున్నారు. అప్పట్లో జరిగినట్టు పరిణామాలు ఉన్నట్టు చెప్తున్నారు. వాస్తవనండి మోహన్ గారు. తర్వాత ఓకే రైట్. రమణ గారికి ఇందాక నెట్వర్క్ కట్ అయింది, ఒకసారి రమణ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ మీ దగ్గర వస్తాను. రమణ గారు ఈ రోజు ఏదైతే దీక్షా దివస్ తెలుసు కదా, ఇప్పుడు చూసారు కదా మోహన్ గారు మాట్లాడినండి, గాయత్రి గారు మాట్లాడి, ఎవరు మాట్లాడినా వాస్తవంగా కేసీఆర్ని ఎవరిని తప్పుపట్టట్లేదు. కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పాత్ర అనేది లేకుండా లేదు. ఆయనకంటూ ప్రత్యేకమైన పేజ్ ఉంది, కానీ పుస్తకం అయింది కాదు. క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి, క్రెడిట్ మొత్తం మాకే దక్కాలన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాకపోతే కేసీఆర్కి ఇచ్చే గౌరవం ఎప్పుడు ఇస్తాం, అందరితో పాటు ఆయన, అంతేగాని నా వల్లే వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదనేది వీళ్ళందరి వాదన. ఏమంటారు? ఒకటి మీకు క్లారిఫై చేయదలుచుకున్నా అండి, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ నాయకత్వంలో సాధించబడ్డది దేశ స్వతంత్రం. తెలంగాణ కూడా అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వం సాధించబడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఇది ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రజల్లో పడ్డారు. 2001లో పార్టీ పెట్టినప్పుడు దాదాపు 70-80% కూడా మంత్రి పదవి రాలేదని తెలంగాణ అంటుండని, తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని, నై తెలంగాణ అని, ఎందుకు తెలంగాణ, రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ అవసరమా అని ఇట్లాంటి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ అవసరం లేదని, ఒక ఓటు 2 రాష్ట్రాలని మోసం చేసిన బీజేపీ కూడా, ఇవి కూడా తెలంగాణ గురించి క్లియర్ గా ఆలోచన చేసింది లేదు. కాకపోతే గ్రాస్ రూట్ లా జయశంకర్ గారి సహకారంతో అసలు తెలంగాణ జరుగుతున్న వాస్తవమైన నష్టం ఏంది, కష్టమైంది, బాధలు ఏందని ఒక స్టడీ చేసిన తర్వాత 2001లో పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమం తీసుకుంటే ఇప్పటిదాకా 2009 వరకు అనేక బహిరంగ సభలు, అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజల్లో పాటు ఒక స్ఫూర్తి నింపగలిగాడు. ఇప్పుడు మోనన్ అన్నట్టు ఒకడే వచ్చిందంటే మహాత్మా గాంధీ ఒకటే స్వతంత్రం వచ్చిందా? మహాత్మా గాంధీ ఒకడే ఉప్పు సత్యాగ్రహం అంటే వచ్చిందా? మహాత్మా గాంధీ ఒకడే సహాయ నిరాకరణ అంటే వచ్చిందా? అట్లా కాదు కదా. ఒక లీడర్ అంటాడు, ప్రజల్ని లీడ్ చేయగలుగుతాడు. లీడ్ చేయగలిగినప్పుడే ప్రజల అయితే ఒక్కళ్ళు లీడ్ తీసుకుంటే లీడర్ అంటారు. తను సీనియర్ నాయకుడు మోనన్న కూడా ఒక వ్యక్తి లీడ్ తీసుకుంటే ప్రజల్ని కదిలించి ప్రజల్ని సమూహం చేయగలిగినాడు. అంబేద్కర్ గారు చెప్పిన ఏం చెప్పిన, బోధించండి, సమీకరించండి, పోరాడండి. అదే తెలంగాణలో జరిగింది, అదే దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా అదే జరిగింది. బోధించు, సమీకరించు, పోరాడు. అదే నినాదం మీద, అదే ఫార్ములా మీద తెలంగాణ సాధించడం. ఇప్పుడు సకల జిల్లా సమ్మె అంటే సకల జిల్లా సమ్మె పిలిపించిందే కేసీఆర్ గారు, వంటవారు పిలిపించిందే కేసీఆర్ గారు, మిలియన్ మార్క్ పిలిపించిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాత్ర 90% ఉంటే ప్రజల్ని కదిలించడంలో వారి వాక్చాతుర్యం కానీ, వాళ్ళు బహిరంగ సభలు చెప్పి ప్రజల్లో పడగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ జరుగుతున్న బాధలు ఏంది అని చెప్పగలిగితే అప్పుడు 2009లో వాళ్ళు అమర నిరాదీక్ష బయలుదేరినప్పుడు వారిని జైల్లో జ్యుడిషియరీ మన కస్టడీలో పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ దిగొచ్చినప్పుడు
ఆంధ్ర ఎమ్మెల్యేలు ఏదో నాటకం ఆడిరో రాజీనామాలని, ఒక్క తెలంగాణ నాయకుడు ధైర్యంగా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాత్రం ఒక్క నిమిషం పోరాడు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకర్ గారు ఫార్మేట్ లో రాజీనామాలు ఇస్తే బై ఎలక్షన్ జరిగితే కూడా ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేశం స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పూర్తి గౌరవం ఉంది. మహాత్మా గాంధీ నేతృత్వంలో దేశానికి స్వతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ లీడర్ అంటే లీడర్. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిందంటే లార్డ్ మౌంట్ బాటన్ దేశానికి స్వతంత్రం ఇచ్చినట్ట తెచ్చుకున్నట్ట మనం బిచ్చాలేక అనుకోవచ్చు. మన పోరాటం సాధించుకున్నాం. దానికి నాయకత్వం వహించింది ముమ్మాటి కేసీఆర్ గారే. వద్దు అన్న వాళ్ళతో కావాలనిపించాడు, నై అన్న వాళ్ళతో జయ అనిపించిన నాయకుడు కేసీఆర్ గారే. కాంగ్రెస్ పార్టీ అప్పుడు నాయకులు పాత ఉద్యమాలు చూస్తే తెలంగాణ ప్రాంతాల్లో జై తెలంగాణ, ఢిల్లీలో పోయి నై తెలంగాణ, వాటి సూచన వాస్తవాలు అవన్నీ నిజాలు అవన్నీ. ఎక్కడైతే ప్రజలు సమూహం కదిలొచ్చిన తర్వాతనే అన్ని పార్టీలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. మేము లేకపోతే మా పాత్ర ఉండదేమో, తెలంగాణ వస్తే ఓన్లీ కేసీఆర్ గారి పాత్ర ఉంటుందేమో అని భయానికి అభద్రతా భావానికి అన్ని పార్టీలు 2009 చరిత్ర చూస్తే 2009 వారు ఆమరణ నిరాశ తెర లేపిన తర్వాతనే అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ తెలంగాణ వచ్చేటట్టుంది చిదంబరం ప్రకటన తర్వాతనే తెలంగాణ వచ్చేటట్టున్నది. ఇలా మా పాత్ర లేకపోతే మేము జీరో అయిపోతామని అప్పుడు అందరూ జై జై తెలంగాణ కూడా వచ్చారు. అప్పటి వరకు కూడా కేసీఆర్ గారు విమర్శించడం, కేసీఆర్ గారు ఎక్కడ అడగదొక్కుదామని చూసడం, వెన్నుపోట్లు, అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు, ఓడగొట్టడం ఇదంతా జరిగింది. అయినా ప్రజల మీద నమ్మకంతో మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాం. తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం. ఏ మూలమైనా ఇలా కేసీఆర్ గారిని తలుచుకున్నారు. ఎవరు దీనికి సంబంధించినటువంటి సోనియా గాంధీ ఇచ్చినట్టు లెక్క కాదు. గతంలో స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ, దాంతో పోలుస్తూ చెప్పారు. మరి దీనికి ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత మళ్ళీ మీ కేసీఆర్ నాయకులు కుటుంబంతో సహా వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? తెలంగాణ తల్లి అని ఎందుకు వెళ్ళారు? పాదాల మీద ఎందుకు పడ్డారు? పార్టీ విలీనం చేస్తామని ఎందుకు మాట ఇచ్చారు? మీరు సాధించుకున్నట్టయితే తెలంగాణ మీరు సాధించుకున్నట్టయితే సోనియా గాంధీ పాత్రే లేదన్నటువంటి మీరు ఈ రోజున ఆ రోజున ఎందుకు అనలేదు ఆ మాట? మళ్ళీ ఎన్ని ఎందుకు మళ్ళీ డైవర్ట్ చేశారు అప్పట్లో టాపిక్స్ అన్ని కూడా? ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. చిరంజీవి గారు ఇందాక మోహన్ గారు చెప్పినట్టు కానివ్వండి, వాస్తవంగా అక్కడ జరిగిన విషయంలో కేసీఆర్ పాత్ర లేదని ఎవరు అనట్లేదు. మీరు కూడా అన్నారు మొదట్లో కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదని. కాకపోతే అందరితో పాటు కేసీఆర్ ఉన్నారు, కానీ కాకపోతే ఆయన దగ్గర ఉన్న నాయకుల లక్షణాలు కానివ్వండి, అతని దగ్గర ఉన్నటువంటి వాక్చాతుర్యం కానివ్వండి, ఇవన్నీ ప్రజల్లో కదలికలు తేవడానికి ఒక 10 మంది అన్ని సకల జనులు సమ్మె పెట్టినప్పుడు అతను వచ్చి తను కూడా పార్టిసిపేట్ చేసి అందరితో పాటు తను ఒక పార్టిసిపేట్ అతనికి ఉన్న లీడర్ లక్షణాలు కానివ్వండి, గతంలో రాజకీయ మంత్రులుగా అనేక పదవులు చేసినటువంటి ఒక వ్యక్తిగా ఆయన గౌరవించినప్పుడు అతను మాట్లాడే వాక్చాతుర్యం, అతను ఉండేటువంటి తెలంగాణ భాష జనానికి ఆకట్టుకునే విధంగా పబ్లిసిటీ అయ్యారు. కానీ అందరితో పాటు తను కూడా ఉద్యమంలో ఉన్నారు. కానీ కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మాత్రం అది ఎంతవరకు సబబు అనేటువంటి వాదన మోహన్ గారు కానివ్వండి, ఇటు గాయత్రి గారు కానివ్వండి, ఏమంటారు? ఇప్పుడు మోహన్ అన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మోహన్ అన్నకు ముందుగా నమస్కారం. అయితే ఇక్కడ జానారెడ్డి గారి ఇంటికి పోయి మీరు కలిసి రావాలి అని చెప్పింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఈ కోదండరామరెడ్డి గారిని కానీ, బీజేపీలో ఉన్నటువంటి ఇంతకుముందు నేను చెప్పినట్టు కిషన్ రెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు కానీ, ప్రతి ఒక్కరికి అంటే వీళ్ళని తిరిగి వీళ్ళ ఇంటికి తొక్కని గడప లేదు. అదేవిధంగా విద్యావంతులు, మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులతో కూడా మీటింగులు పెట్టి తెలంగాణ ఆవశ్యకతను జయశంకర్ సార్ గారి నేతృత్వంలో ఎంత వివరించిండో కేసీఆర్ గారు కూడా అంతే వివరించడం అనేటువంటి జరిగింది. ఉద్యమం లేదన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఉప ఎన్నికకు పోవడం జరిగింది కేసీఆర్ గారు. ఇంతకుముందు మన రమణ గారు చెప్పినట్టు వీళ్ళు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ కోసము రాజీనామా చేయమంటే చేయలేదు. వాళ్ళ ఇల్లు ముట్టడిస్తే మాకు కేసులైనాయి, దెబ్బలు తాకినాయి, లాఠీ చార్జులు అయినాయి. ఇప్పటికి కూడా కొంతమంది విద్యార్థి నాయకులు కోలుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. మొన్న అంటే తెలంగాణ వచ్చినాక ఆ కేసులు కొన్ని కొట్టుడు పోయినాయి, కొన్ని కొట్టుడు పోగా ఇప్పటికి కూడా మేము కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 100కు 90% కేసులు అనేటువంటి కొట్టుడు పోయినాయి. రైలుకు
రైలు రోకో చేసినటువంటి కేసులు ఇంకా కూడా నడుస్తా ఉన్నాయి. అయితే మనకు ఈ మోహన్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఒక్కరి వల్లే సాధ్యమా అని అనేది కనుక చూస్తే దాన్ని ముందు ఉండి నడిపించినటువంటి ఒక సారథి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయానికి ఏదన్నా చేయాలంటే వీసీ గారి ద్వారా నడుస్తూ ఉంటది. ఈ రాష్ట్రానికి సీఎం గారి డెసిషన్స్ వల్ల నడుస్తూ ఉంటది. అది ఒక దేశానికి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి డెసిషన్స్, అంటే కేబినెట్ లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ను ప్రధానమంత్రి గారు చెప్పడం వల్ల ఇటువంటి పథకాలు నడవాలి అన్నప్పుడు వారు నడుస్తూ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారు జయశంకర్ గారి యొక్క సలహాలు సూచనల మేరకు వారి పక్కన పెట్టుకొని తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏం జరుగుతుందనేటువంటి ప్రతి ఒక్క విషయం కేసీఆర్ గారికి తెలుసు. ఇప్పుడు ఆరపల్లి మోహన్ అన్న గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరీంనగర్ లో బై ఎలక్షన్స్ జరిగినాయి. తెలంగాణ ఉద్యమం లేదన్నప్పుడల్లా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేసిళ్ళు. స్పీకర్ ఫార్మేట్ లో వాళ్ళ రాజీనామాలు ఆమోదించబడ్డాయి. మళ్ళా వాళ్ళు ఉప ఎన్నికకు పోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందుకు ఇదే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్ కు వెళ్ళింది. తరువాత మళ్ళీ టీడీపీతో ఈ టిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని వెళ్ళింది. అంటే తెలంగాణ ఉద్యమము ఉన్నది. రేపు గవర్నమెంట్ రావాలి అని అంటే తెలంగాణ, జై తెలంగాణ అనేది కావాలి కంపల్సరీ అనేటువంటిది, దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు పోవడం జరిగింది. ఇప్పుడు రోషయ్య గారు ఉన్నప్పుడు మన ఉద్యమం అనేటువంటిది ఉవ్వెత్తున లేచింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మారడం జరిగింది. తర్వాత ఆ ఉద్యమ సమయంలో అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అప్పుడు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేయకపోతే అదే కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అడ్డుకున్నాం. వాళ్ళ ఇల్లు ముట్టడించినప్పుడు కూడా మా మీద కేసులైనాయి. యూనివర్సిటీలో జరిగినటువంటి 2 కార్యక్రమాలకు వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు రాజీనామా చేయరు తెలంగాణ కోసం అని మేము అడిగినప్పుడు కూడా మా మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా లాఠీ చార్జీలు చేయడం అనేటువంటి జరిగింది. అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తిలో కేసీఆర్ గారి యొక్క పాత్ర కీలకం. కేసీఆర్ దీక్ష చెయ్యకపోతే చిదంబరం గారి నోటి వెంట ఈ ప్రకటన అనేటువంటిది వెలువడకపోవు. ఆ 11 రోజుల దీక్షకు అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీల మద్దతు అనేటువంటిది రావడం జరిగింది. ఆ దీక్షతోనే అప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. చిదంబరం గారితో ప్రకటన. ఓకే చిరంజీవి గారు, గాయత్రి గారు విన్నారు కదా. ఏమైనప్పటికీ మీ స్టాండ్ ఏంటంటే వాస్తవంగా కేసీఆర్ ఆ విధంగా ఉద్యమం చేయబట్టి చిదంబరం నోటికొండ వచ్చిందా, లేకపోతే సోనియా గాంధీ ఇస్తే వచ్చిందా? అంటే ఇస్తే అంటే ఏదో అప్పనంగా ఇవ్వటం అని కాదు, ఇవ్వాలనేటువంటి సద్భావన కూడా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చినాయి. తొలి దశలో వచ్చినాయి, మళ్ళీ దశలో వచ్చినాయి. కానీ ఇవ్వాలనేటువంటి అర్హత, ఇవ్వాలనేటువంటి సద్భావన, ఆ వాతావరణం ఉండాలి కదా, ఇవ్వాలన్నా కూడా ఉండాలి కదా. కాబట్టి సోనియా గాంధీ కూడా ఇవ్వమంటారా క్రెడిట్, లేదు సుష్మా స్వరాజ్కి ఏమంటారా, ఏమంటారు? ప్యానెల్లో ఉన్న ముగ్గురితో కూడా పోల్చుకుంటే వారి అనుభవం ముందు కానీ వారి ఉద్యమ నేపథ్యం ముందు కూడా నేను చాలా చిన్నదాన్ని. కానీ నా వరకు ఒక తెలంగాణ రాష్ట్ర పౌరురాలుగా మేము ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో ముందు నుంచి చెప్తుంది ఏంటంటే అంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా కేసీఆర్ గారికి క్రెడిట్ ఇవ్వడానికి ఏ రోజు ఎవరు కూడా మేము వెనకాడట్లేదు. కానీ ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి ప్రాణం పోవడం కంటే కూడా చావు నోట్లో తలకాయ పెట్టి రావడాన్ని పెద్దగా చూపించారు. ఎందుకంటే నిజంగా శ్రీకాంతాచారి గారి మరణం ఏదైతే జరిగిందో దాని తర్వాత యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం అనేది మొదలైంది అనేది మనం యాక్సెప్ట్ చేయాలండి. బికాస్ ఇది ఎవరు కూడా మర్చిపోద్దు. ఒక ఉద్యమకారుడు, ఒక విద్యార్థి మరణం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ నినదించిన వేళ ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా ఇప్పటి కూడా మాట తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అలాంటి ఒక సంఘటనని ఎవరు కూడా మరవరాదు. ఆ సంఘటన ఏదైతే జరిగిందో పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు, మీరు బలిదానాలు ఎవరైతే కూడా విద్యార్థులు మీరు బలిదానం ఇవ్వద్దు, మీ
ఉన్నాము అని చెప్పిన మాటలు ఏదైతే ప్రాణం పోవడం అనేది చాలా పెద్ద, అది కేసీఆర్ గారి ప్రాణమైనా, శ్రీకాంతాచారి గారి ప్రాణమైనా, పోలీస్ కిష్టయ్య గారైనా, యాదయ్య అయినా, ఎవరిదైనా ఒకటే, ప్రాణం ఒక్కటే. ప్రతి ప్రాణానికి కూడా అదే విలువ ఉంటది. వారందరి అంతిమ లక్ష్యం ఒకటే, తెలంగాణ స్వరాష్ట్రం, మన రాష్ట్రం మనం సాధించుకోవాలనే తపనతోటే వారందరూ ఉన్నారు ఆ టైంలో. కాబట్టి వారి మరణాలను తక్కువ చేసినట్టుగా చూపిస్తుంది అనేది మా వాదన, అంతే తప్ప ఒకరికి క్రెడిట్ ఇవ్వడము ఇంకొకరికి తక్కువ అనేది కాదు. అందుకే చెప్తున్నాను, మీ ఉద్యమ నేపథ్యం ముందు అంత పెద్దదాన్ని కాదు, కానీ మా వరకు కూడా ప్రతి ప్రాణం విలువైందే. స్వరాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనం అదే విలువ ఇవ్వాలి. ఒక్కరికి క్రెడిట్ ఆపాదించడం అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనాడు కీలక పాత్ర పోషించిండు. పార్లమెంటు వేదికగా ఆ రోజు మద్దతు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ చిన్నమ్మగా వర్ణించి కేసీఆర్ గారు కూడా ఈ మాట పదే పదే చెప్పారు. సుష్మా స్వరాజ్ గారి వారి తప్పన గానీ, ఆ రోజు వారు నినదించిన విధానం కానీ వారు చాలా సార్లు గుర్తు చేసుకున్నారు. హరీష్ రావు గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిండ్రు. అంటే ఇది ఒక్కరికి క్రెడిట్ గా కాకుండా ప్రతి ఒక్కరు జనాలందరూ కూడా 4 కోట్ల ప్రజల కళ అని ఏదైతే మాట్లాడతామో ఇది అందరికీ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలనేది మా ఉద్దేశం, తప్ప ఎవరి తక్కువ ఎక్కువ అని కాదు. మీరే చెప్పారు, సోనియా గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన తర్వాత కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్లి సోనియా గాంధీ గారి పాదాల వద్ద మొక్కి తర్వాత పార్టీని విలీనం చేస్తా అన్న మాట కూడా కేసీఆర్ గారే మాట్లాడిండ్రు. అది ఆన్ రికార్డ్ ఉంది, అది ఎవరు కూడా కాదు, అబద్ధం అనేది లేదు. అలాగే తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనేది ఎలా మారిందనేది తెలంగాణలో అది త్యాగం కిందనే చూపెట్టారు కాంగ్రెస్ నాయకులు, అది మరవరాదు. అలాగే పార్లమెంట్ వేదికగా సుష్మా స్వరాజ్ గారు ఎలా మద్దతు ఇచ్చారు అనేది కూడా మనం మరవరాదు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినట్టయితే ప్రతి ఒక్కరి కళ, అన్ని పార్టీల సహకారం, ప్రతి ఉద్యమకారుడు, కళాకారుడు, ఉద్యోగులు ప్రతి ఒక్కరి త్యాగాల ఫలితమే ఈ రోజు తెలంగాణ స్వరాష్ట్రం. కాబట్టి ఒక్కరికి క్రెడిట్ ఆపాదించకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గొంతు వినిపిస్తున్న వాళ్ళు కానివ్వండి, ఆనాడు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి, ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళు, వారి తల్లిదండ్రుల కడుపు కోత, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే క్రెడిట్ ఒక్కరికి ఇచ్చినట్టయితే మిగతా వాళ్ళందరినీ కూడా అది అవమానపరిచినట్టే అనేది నా వాదన. రైట్, ఓకేనండి. మీరు చెప్పినట్టుగానే వాస్తవం గాయత్రి గారు, కేసీఆర్తో పాటు అనేక మంది ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు దానికి సంబంధించిన వాళ్ళు. వాస్తవం వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకొని గతంలో జ్ఞాపకాలు చెప్పుకొని వాళ్ళని కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ ఎలా అయితే కేసీఆర్ని సోషల్ మీడియా హైలైట్ చేస్తూ ఉందో, దాంతోపాటు మీరు చెప్పినటువంటి అనేక మంది పేర్లను వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఒకసారి స్మరించుకొని వాళ్ళు చేసిన త్యాగాలు కూడా వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇలా విధంగా దానికి సంబంధించిన వైరల్ చేసినట్టయితే చాలా బాగుండేది ఈరోజు. ఓకేనండి, మీరు చెప్పినట్టు ఒకరికి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, ఇందాక రమణ గారు మాట్లాడుతున్నప్పుడు 2-3 సార్లు మీరు మాట్లాడడానికి పర్మిషన్ అడిగారు, దానికి సంబంధించి ఒకసారి మాట్లాడు. నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఒక ఉద్యమంలో ఆయన ఉద్యమ నాయకుడు, ఆ పార్టీని అంతా కూడగట్టుకొని టిఆర్ఎస్ అనే పార్టీకి నాయకుడుగా ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేము ఏమంటున్నాం సార్, జరిగింది అన్యాయం అనే దాని మీదనే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు ఒకటై పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కేంద్రం మీద పోరాటం చేసి సాధించినామనే మాట నేను చెప్తా ఉన్నా. అంతే, ఇలా ఆరేపల్లి మోహన్ తక్కువ, కేసీఆర్ ఎక్కువ, కేసీఆర్ తక్కువ, మోహన్ ఎక్కువ అనేది లేదు. ఇక్కడ అన్ని పార్టీల్లో లేరా సార్? నేను అంటా ఉన్నా, నిజంగానే ఒక్క కేసీఆర్ సాధించే ప్రయత్నం జరిగి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా సార్? ఆత్మవిమర్శన చేసుకోమంటున్నా కేసీఆర్ గారిని. ఆయన బాగా నాయకత్వ లక్షణాలు ఉండి ఏదో 85,000 పుస్తకాలు చదివినా అంటే అంటాడు కదా అప్పుడప్పుడు. కేసీఆర్ గారి ఆత్మ పరిశీలనతో మాట్లాడమానండి. అదే ఉద్యమంతో తెలంగాణ వచ్చిందా? నిజంగా ఉద్యమంతో వచ్చి ఉంటే సోనియా గాంధీ ఇంటికి ఎందుకు పోయారు, కృతజ్ఞత ఎందుకు చెప్పి అని ఉద్యమ స్ఫూర్తితోనే వస్తే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలని బ్యానర్లు కట్టిండ్రు కదా వాళ్ళు. కట్టిండ్రా లేదా? నేనేమంటున్నా, ఉద్యమానికి నీ టిఆర్ఎస్ పార్టీకి నువ్వు నాయకుని, నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వు ముందు నడిచిన మాట వాస్తవమే. కానీ ఒక్క టిఆర్ఎస్ వాళ్ళే ఈ ఉద్యమాలు చేయలేదు కదా. అంటే వారికి ఒక్క టిఆర్ఎస్ వాళ్ళే చేసారా? ఇప్పుడు పెద్ద హుస్సేన్ సాగర్ చుట్టూ హైదరాబాద్ అంతా దిగ్బంధమైంది, ఒక్క టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా? మీరు ఆ విజువల్స్ తీయండి, ఎన్ని పార్టీలో ఉన్నారు, ఎంత కథ ఉన్నది. ఆనాడు అందశ్రీ పాటలు ఉన్నాయి, గద్దార్ పాటలు ఉన్నాయి, గద్దార్ ప్రత్యక్షంగా పాల్గొన్న విజువల్స్ ఉన్నాయి. చాలా మంది నాయకులు, ఉద్యమకారులు ఆ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ కావాలని కోరుకున్నారు. మోహన్ గారు మీరు మధ్యలో
పేరు ప్రస్తావించారు కాబట్టి వాస్తవంగా గతంలో ఇదే డిస్కస్ జరిగినప్పుడు సంబంధించినటువంటి ఒక నాయకులు ఇదే విధంగా తెలంగాణ సంబంధించిన దీక్షా దివస్ కార్యక్రమం టాపిక్ వచ్చినప్పుడు ఉద్యమం జరిగినప్పుడు మధ్యలో ఒకసారి కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆయన చేత నిమ్మరసం కూడా తాగించారు. ఆ తర్వాత గద్దరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల ద్వారా మళ్ళీ ఆ ఉద్యమాన్ని లేవనెత్తిన తర్వాతే అసలైనటువంటి ఉద్యమం మొదలైందంటూ గద్దరు సంబంధించిన సందర్భం కూడా చెప్పుకోవాలండి. ఈ సందర్భంలో ఏమంటారు మోహన్ గారు? నేను అదే చెప్తున్నా సార్, గద్దార్ గారి పాత్ర ఉంది ప్రత్యక్షంగా. అందశ్రీ పాటల యొక్క చాలా మంది ఉన్నారు సార్. ఇలా ఒక్క పేర్లు 2 పేర్లు అని చెప్పడానికి వీల్లేదు. వందలాది మంది వేలాది మంది నాయకుల యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రావటం అనేది. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన స్టేట్మెంట్లు మీరు 1100 మంది చనిపోతే తెలంగాణ ఉద్యమంలో 1100 మంది మీద చనిపోతే తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా గుర్తుందా? 1100 చనిపోయింది అన్నారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయినాక అది 500 మంది అని నిర్ధారించినావు. అది కేసీఆర్ యొక్క నైజం. నేను తప్పు పట్టడం అంటే ఆయన మాట ఎట్లుంటుందని ఒక ఉదాహరణగా మీకు చెప్పిన. కాబట్టి 1100 వందల స్పీచ్లలో ఇచ్చిండు. ఉద్యమంలో 1100 మంది చనిపోయినరని సహాయం చేసే పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు సహాయం చేసే పరిస్థితి వస్తే 500 మంది అని కుదించిండండి. ఇది ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నాయకుని యొక్క లక్షణం. ఉద్యమం వరకు మిగతా నేను చెప్తలేను. మీరు ఏమంటారు 2 ఎకరాలు 3 ఎకరాలు దళితం ఇవే చెప్తలేను. ఈ ఒక్కటే మాట ఉద్యమానికి సంబంధించి ఒక మాట చెప్పి. కాబట్టి అది ఎంత తప్పో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి అందరు లేరు నేను ఒక్కరినే చేసింది అనేది కూడా తప్పే. ఆయన ఒక్కరు చేయలేదు. అరే మా పాత్ర చూడమని అంటున్నా సార్. విజువల్స్ చూడండి, INPR రికార్డు చూడండి. అరే పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే జరిగింది కదా. ఆనాటున్న MP ప్రభాకర్ మీద కానీ చాలా మంది ఎంపీలు ఇలా అదేమంటారు రైల్ ట్రాక్లు తీసేసింది కూడా వీళ్ళే. వివేక్ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మన పొన్నం ప్రభాకరు, ఆడ మధుయాష్కి రైలు పట్టాలు ఊడవిక్కిర్రు. అప్పుడు ఊడవిక్కి వాళ్ళ మీద కేసులేనాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అయినా కేసులేనాయి. ఎందుకైనాయి మరి? వాళ్ళ మీద కూడా కేసులేనాయి కాంగ్రెస్ వాళ్ళ మీద. కాబట్టి ఉద్యమానికి మా మీదనే కేసులైనాయి, మేమత్తేనే వచ్చిందనే మాట తప్పు. సకల జనుల సమ్మె పేర్లోనే ఉన్నది సార్. సకల జనుల సమ్మె అంటే ఎన్నారు? సకల జనులు టోటల్. కాబట్టి ఒక్క టిఆర్ఎస్ రైట్, ఆయన నాయకుడుగా టిఆర్ఎస్ కున్నాడు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు ముందు నడిచిర్రు. వాళ్ళ పార్టీని ముందు నడిపారు. మా పార్టీని ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు నడిపిండు తెలంగాణ కొరకు. కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు నడిపిండు. జూపల్లి కృష్ణారావు రాజీనామా చేసిండు. వెంకటరెడ్డి రాజీనామా చేయలేదా? కాంగ్రెస్కి ఎమ్మెల్యే పదవి చేసిండు, మంత్రికి చేసిండు. జూపల్లి కూడా మంత్రికి చేసిండు, ఎమ్మెల్యేకి రాజీనామా చేసిండు. ఒక టిఆర్ఎస్ వాళ్ళు చేయలే. కాబట్టి దయచేసి దాని పూర్వపరాలు పరిశీలించి మాట్లాడాలి డిబేట్ లో. ఎప్పుడైనా తప్పుగా అవకాశం వచ్చిందని ఏది పడితే అది మాట్లాడదు. మా రమణ మాట్లాడిండు. వాళ్ళే కాదు టిఆర్ఎస్ లాగా కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజీనామాలు ఇచ్చారు. వాళ్ళు మంత్రి పదవికి ఇచ్చి ఎమ్మెల్యేకి ఇచ్చి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు. మంత్రికి ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఇచ్చారు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. అట్లా మేము కూడా రాజీనామాలు ఇచ్చినాం. ఇది స్పీకర్ ఫార్మాట్ పార్లమెంట్ లో కూడా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి రమణ గారు ఓకే, మీరు మాట్లాడే ముందు చిన్న ప్రశ్న. ఏదైతే ఉందో మీ పార్టీ సంబంధించినటువంటి రజతోత్సవ కార్యక్రమంలో కూడా సరైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పటికి రజతోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు ఉద్యమకారులను కూడా ఒకసారి స్టేజ్ మీద పిలిచి గౌరవించుకోవాల్సి ఉంది, బాగుండేది, వాళ్ళని మర్చిపోయారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. అది కూడా కొంచెం పక్కన పెడితే వాస్తవంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అయిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేక కోదండరాం లాంటి వాళ్ళని కూడా దూరం చేసుకుంటూ అనేక మంది ఉద్యమకారులని న్యాయం జరగలేదు, కేవలం కుటుంబ ఈ విధంగా పార్టీని సొంత ఇంటిలా వాడుకున్నారు కానీ ఉద్యమకారులు మాత్రం సరైన గుర్తింపు కాలేదు, వాళ్ళని అనుగుదక్కారని మాత్రం బయటకు విశ్లేషకులు చెప్పేమాట. మోహన్ గారు ఇంటి తలుపు ఊడవికి కొట్టిరు సార్ ప్రభుత్వం వచ్చినాక. మోహన్ గారు చెప్పండి ఒక మాట. దీనికన్నా ముందు మాట్లాడడం సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పారంటే తప్ప మర్యాద అండి, మర్యాద. ఇప్పుడు 2004లో తెలంగాణ ఇస్తారు హామీ ఇచ్చి 2014 దాకా దాన్ని కాలయాపన చేస్తేనే చాలా మంది నిరాశతో నిర్లేపతో ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి ఎవరిని శిక్షించాలి? మరి దానికి కారకులు ఎవరు?
ఈ కారకులు ఎవరు? వారి శిక్ష అట్లా మాట్లాడి తప్పైతుంది. మనం వచ్చింది తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. ఇచ్చింది సోనియా గాంధీ క్రెడిట్ ఇద్దామంటే అప్పుడు దేశానికి స్వాతంత్రం ఇచ్చిన లార్డ్ మౌంట్ బాటన్కి ఇద్దామా, ఇప్పుడు మహాత్మా గాంధీకి ఇద్దామా, అప్పుడు స్వాతంత్ర యుద్ధాలు పాల్గొన్న భారతీయులకు ఇద్దామా, ఆంగ్లేయులకు ఇద్దామా? పద్ధతి తప్పైతుంది. ఒకటి అధికారంలో ఉన్నారు కనుక ఇయ్యలేని పరిస్థితి తీసుకొచ్చినాం కనుక ఇయ్యలేని పరిస్థితి. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం కూడా చాలా సుదీర్ఘకాలం జరిగింది. లాస్ట్ 1947 ఎందుకు ఇచ్చారంటే ఇచ్చే పరిస్థితి వచ్చింది కూడా ఇచ్చారు. ఇది కూడా 2001లో స్టార్ట్ అయితే 2014 కంపల్సరీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి కూడా ఇచ్చింది అంతే. అప్పుడు ఆ సమయంలో ఇదే మాట, అదే సమయంలో ఆ మాట కేసీఆర్ చెప్పలేదు, సోనియా గాంధీ గారికి అదే మాట చెప్పలేదు. తెలంగాణ తల్లి అంటారు, పార్టీ చేస్తామన్నారు, కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు చెప్పలేదు ఏ మాట, ఇవ్వాల్సిన సమయం వచ్చింది. 4 కోట్ల ఒకటి సార్ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం బొంత పురుగున ముద్దాటాన్ని నిరోధించిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీర్చడం కోసం అనేక ఎత్తుగడలు వేసిండు, అనేక మన ఉద్యమ స్ఫూర్తిని రగిలించిండు. మీరు అన్నట్టు ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు పోతుంది. ఆ తెలంగాణ ప్రజలల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది మాత్రం కేసీఆర్ గారే. ఉద్యోగులలో కానీ, విద్యార్థులలో కానీ, కార్మికులలో కానీ, కర్షకులలో కానీ, మహిళల యువతలు అందరిలో కూడా తెలంగాణ కావాలి అని ఒక నినాదం గుండెలో తీసుకొచ్చింది మాత్రం ముమ్మాటి కేసీఆర్ గారే. వారి నాయకత్వంలో రమణ గారు సమయం అయిపోయిందండి. రమణ గారు ఓకే, సమయం అయిపోయింది. మోహన్ గారు చివరికి ఒక్క నిమిషం అవకాశం ఉంది. మోహన్ గారు చెప్పబోతున్నారు, సమయం చాలా తక్కువ ఉంది. నేనేమంటున్నా అంటే ఉద్యమం నడుస్తున్నప్పుడే ఉద్యమంలో భాగంగా కేసీఆర్ గారు ఒక మాట అన్నారు రాష్ట్రాన్ని ఉద్దేశించి. ఒకవేళ కేసీఆర్ అధికారంలో టీఆర్ఎస్ వస్తే దళిత ముఖ్యమంత్రి అన్నాడు కదా, ఓట్ల కొరకే అన్నాడు అనేది ఒప్పుకోవాలి. అంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయనంత మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ అదే ఉద్యమంలో దళితులందరినీ వాడుకున్నారు, దళితులందరూ ఆయన వెంబడి ఉన్నారు. ఉన్నోళ్ళందరూ ఇప్పుడు ఇడిచిపెట్టి పోయిండ్రు. ఎందుకు పోయిండ్రు? ఈయన చేసిన చేష్టలకు పోయిండ్రు. కాబట్టి ఉద్యమంలో భాగంగానే ఈ మాట మాట్లాడిండు. ఉద్యమంలో 1100 మంది మాట్లాడారు. దళిత ముఖ్యమంత్రి చేసిందా? ఉద్యమంలో మాట్లాడిండు కదా, ఉద్యమ నాయకుడు ఆయన, ఉద్యమ నాయకుడు, మాట తప్పని నాయకుడు కదా, మాట తప్పని నాయకుడు. ఉద్యమంలో మాట అన్నాడు, ఉద్యమంలో మాట్లాడిండా లేదో ఒకసారి విజువల్ చూడండి. ఉద్యమంలో మాట్లాడిండు, నా ప్రభుత్వం మధ్య దళిత ముఖ్యమంత్రిని చేస్తా నేను వినండి. అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఉద్యమంలోనే అన్నాడు. ఇది ఉద్యమంలోనే మాట మాట్లాడిండు. ప్రజలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మ్యాండేట్ ఇచ్చారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి కూడా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అంటే మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు? వ్యక్తికి ఇచ్చారా? ఒక వ్యక్తికి మ్యాండేట్ వచ్చింది, వ్యక్తికి రాలేదా? అంటే ఆ మాట చెప్పమని ఇప్పుడు రేపు పొద్దుగాల నేను ఒక్కటే అడుగుతున్నా రమణ, రేపు ముఖ్యమంత్రిని గారి మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి అది నన్నే కోరుకున్నారు, అది మ్యాండేట్ నాకే వచ్చిందని రేపు చెప్పమని దమ్ముంటే రేపు చెప్పమంటున్నా. ముఖ్యమంత్రి అనలేదు, దళిత ముఖ్యమంత్రి నేను అనలేదు, మ్యాండేట్ నా వ్యక్తికి వచ్చింది, నేను చేసిన చెప్పమంటే చెప్తాను. నేను ఆయన చెప్పమను. నేను ఒక్కటే మాట, దళిత ముఖ్యమంత్రి నేను అనలేదు, నాకే మ్యాండేట్ వచ్చింది అని ఒక్క మాట చెప్పమను. చెప్తాను. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. అది గడిచిపోయిన చరిత్ర. 2018లో కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసినాక మనం ఆ పాత ముచ్చట మాట్లాడద్దు, అయిపోయింది. ప్రజలు కేసీఆర్ నేను ఒప్పుకుంటానా? రేవంత్ రెడ్డి అంటే ఒప్పుకుంటానా? ముఖ్యమంత్రిగా నువ్వేమన్నావు? ఉద్యమం అయినా కంటే నేను మాట్లాడా, ఉద్యమంలో మాట్లాడిండు. నేను ఉద్యమం నేతగా చెప్తున్నా, మోహన్ గారు రమణ గారు మీరు కంటిన్యూ చేయండి. మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడే సేపు కొంచెం. మోహన్ గారు ప్లీజ్ వెయిట్. రమణ గారిని మాట్లాడండి. ప్రైమ్ గారు 2004 ఎన్నికల్లో మేము 2014 ఎన్నికల్లో మీరు మాకు మ్యాండేట్ ఇస్తే
ముఖ్యమంత్రి దళితులు కూర్చొని ఉద్యమంలో చెప్పి ఒప్పుకుంటాం వస్తామే. కానీ ఆ ఎలక్షన్లు తెచ్చుకున్న ఎలక్షన్లా అందరు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఒత్తిడి చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రెండోసారి కూడా మళ్ళీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, కేసీఆర్ ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణను ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిండో మన కళ్ళ సజీవ సాక్ష్యాలు అవన్నీ. అన్ని మనం తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకోవాలి, తెలంగాణ అభివృద్ధి కోరుకోవాలి, తెలంగాణ స్థాయిని పెంచేటట్టు నాయకత్వం ఉండాలి. అది కేసీఆర్ గారు దళితులు, బలైన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకున్నాయి, భవిష్యత్తులో కోరుకుంటాయి. అలా అనుమానం కూడా లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా పదవులు కూడా కోరుకున్నారా జనాలు? ఇప్పుడు సబ్జెక్ట్ డివేట్ అయితే భయం గారు, సబ్జెక్ట్ డివేట్ అయితే అట్లాంటి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇవన్నీ నేను మాట్లాడాలి సార్. అట్లా మీ నాయకుడు స్పెషల్ అంటున్నారు కదా, అందుకు చెప్తున్నా. మీ నాయకుడు స్పెషల్, మీ నాయుడు మాట ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో మంత్రివర్గంలో కానివ్వండి, పార్టీ ప్రాధాన్యత సమయంలో ఎవరు కనబడలేదా? They are elected by the people, right? They are elected by the people. People వాళ్ళని గెలిపించుకున్నారు, people కోరుకున్నారు. ప్రజాస్వామ్యం ఏముంటది, ప్రజా తీర్పు ప్రజలు వాళ్ళని కోరుకొని గెలిపించుకున్నాక ఏముంటది? ఓకే సరే గాయత్రి గారు ఒక్క మాట దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానో చేయలే, ఉప ముఖ్యమంత్రిని చేసినావు, ఎందుకు తీసేసినావు ఈ రోజు వరకు కూడా చెప్పలే ఆయన. ఒక దళితులను ఎంత అవమానపరిచిండు అనేది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. దళితులు ఏ పక్క నిలబడరు అనేది ఇప్పుడు తెలుసు, భవిష్యత్తులో కూడా వీళ్ళకి తెలుస్తుంది. నేనేమంటున్నా, ఒక ఉద్యమ ఉండండి, 2014లో మ్యాండేట్ ఇచ్చిండు, నీతివంతమైన పాలన అందిస్తుండు అని మా రమణ అన్నాడు. నేను ఒక్కటే రమణని అడుగుతున్నా, ఆన్ రికార్డ్ 2014లో మీ కేసీఆర్ కవిత ఇచ్చిన ఏమంటారు ఎలక్షన్ అఫిడవిట్ తీసుకుండ్రి, 2023లో ఎన్ని ఆస్తులు జమ అయినాయి అఫిడవిట్ వెరిఫై చేసి నిజంగా మీ యొక్క ఏమంటారు నీతిని తెలియజేయండి. మీ నీతివంతమైన పాలన ఇక్కడ 2014 సబ్జెక్ట్ డిబేట్ అయితే మా పాలన మంచిగా రమణ పాలన గురించి నువ్వు అన్నావు కాబట్టి నేను చెప్పింది సమయం లేదండి. గాయత్రి గారి దగ్గరికి వెళ్దాం. గాయత్రి గారు విన్నారు కదా, ఏదైతే దళితులను ముఖ్యమంత్రి చేస్తారని గతంలో వ్యాఖ్యలేదు ఆన్ రికార్డే. తర్వాత ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటిగా పార్టీకి ఎందుకు దూరం అయ్యారు, కుటుంబ సభ్యులకు ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు, దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి, ఏమంటారు గాయత్రి గారు? సార్, ఇప్పుడు ఈ టాపిక్ మీరు అంశం ఏదైతే కూడా దీక్షా దివస్ తీసుకొని ఇప్పుడు టాపిక్ ఎక్కడికంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి మ్యాండేట్ ఏంటి అంటే దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ తీసుకున్నారు కదా, దానికి ముందు జస్ట్ 1 మినిట్ అంటే దీక్షా దివస్ కి సంబంధించి ఒక్కటే నిమిషము మనము ఈ రోజు ఆ క్రెడిట్ విషయానికి వస్తే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆ రోజు పదవిని గడ్డిపోచలాగా వదిలేసిన కొండ లక్ష్మణ్ గారు కావచ్చు, ముక్కలైన బెల్లి లలిత కావచ్చు, పార్టీ పెట్టిన మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, కాళోజీ గారు, గూడ అంజన్న గారు, అలాగే చెప్పుకుంటా పోతా ఉంటే విద్యార్థులు ప్రాణాలు బలి తీసుకున్న ఆత్మ బలిదానం చేసిన విద్యార్థులు కావచ్చు, ఉద్యమకారులు, అలాగే 4 కోట్ల ప్రజలందరికీ క్రెడిట్ అనే మాట ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన అంశం ఏదైతే ఉందో పదవిని అంటే 2014కి ముందు ఉద్యమ నేపథ్యం సమయం గురించి మన టాపిక్ అయితే ఇప్పుడు కమింగ్ టు అంటే ఆఫ్టర్ మన తెలంగాణ సాధించుకున్న తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత దళిత ముఖ్యమంత్రి గాని హామీలు రిపీటెడ్ గా గత 10 సంవత్సరాల్లో అంటే 23 ఎలక్షన్ కి వెళ్లే ముందు బీజేపీ పార్టీ పదే కూడా ఈ దళిత ముఖ్యమంత్రి విషయంలో కావచ్చు రెండోసారి మ్యాండేట్ ఏదైతే ఇచ్చిందని అదే మేము కూడా అదే అడుగుతున్నా. అంటే మ్యాండేట్ అనేది ఎవరు ఇచ్చింది కాదు, అక్కడ అప్పుడున్న పరిస్థితులు పార్టీకి ఇచ్చిన మ్యాండేటే. ఈవెన్ ఇప్పుడు 2023 ఎలక్షన్ లో కూడా పార్టీకి ఇచ్చిన మ్యాండేటే అది. అంటే నిజంగా మన పాలన దక్షత ఎట్లా ఉంది, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చినమా లేదా, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల పాలన తర్వాత నిజంగా అంతా బాగున్నట్టయితే మనం అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అన్ని సక్రమంగా జరిగి ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉంటే ఎందుకు 2023లో అటువంటి ఒక రిజల్ట్ మనం చూడాల్సి వచ్చింది అనే దానిపైన ఆత్మవిమర్శ తప్పకుండా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ టాపిక్ తీసుకున్నట్టయితే ఇట్ షుడ్ గో ఫర్ 1 అవర్, అనదర్ 1 అవర్. అంటే ఎలక్షన్ తర్వాత హామీలు బీఆర్ఎస్ ఇంకొకటి అండి, ఉద్యమకారుల పేర్లు తీసుకున్నప్పుడు 100ల కొద్ది ఉద్యమకారులను తీసుకుంటే పదవుల వరకు వచ్చేటప్పటికి మాత్రం ఒక కుటుంబం నుంచి 4గురికి ఎట్లా పదవులు అనే విషయాన్ని గత 10 ఏళ్ల నుంచి కూడా గొంతు అరిచి చెప్తానే ఉన్నాం, అందరం చెప్తానే ఉన్నాం. ఉద్యమకారుల పేర్లు లిస్టు చాంతాడు అంటుంటే పదవుల కొరకు వచ్చేటప్పటికి మాత్రం ఒక కుటుంబంలోనే ఎందుకు ఇంతమంది బీట్ నామినేటెడ్ పోస్టులు కూడా ఆ రోజు ఉద్యమకారుల పైన రాళ్ళేసిన వాళ్ళు, ఉద్యమకారుల పైన తూటాలు ఎక్కువ పెట్టిన వాళ్ళందరికీ మినిస్టర్ పదవులు ఇచ్చిన దానిపైన ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. అంటే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేరా,
నిజంగా వాళ్ళకి పనులు ఇవ్వడానికి ఎవరు కూడా ఉద్యమకారులు లేరా? ఆ అంశం పైన నిజంగా ఇట్ విల్ టేక్ వన్ మోర్ అవర్. డిబేట్ ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవంగా 8 గంటలకే క్లోజ్ అవ్వాలండి డిబేట్ వాస్తవం కాబట్టి ఎక్స్టెన్షన్ చేశాను దీని గురించి. వాస్తవం గాయత్రి గారు, ఎందుకంటే ఇది దళితులు ముఖ్యమంత్రి చేయడం అన్నట్టు మీరు ఏదో పార్టీ సంబంధించిన ఎజెండా లాగానో ఏదో పార్టీ కార్యక్రమాలు ఎన్నికల్లో రాజకీయ నాయకులు హామీ కాదు. చాలా స్పష్టంగా చాలా బలంగా అవసరమైతే తలగొడి తీసేసుకుంటాను మాట తప్పితే అన్నటువంటి మాట చాలా భారీ స్థాయిలో అన్న మాట అది. కాబట్టే ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా ఆ టాపిక్ పదే వస్తానే ఉంది ఇది సమయం వచ్చినప్పుడల్లా. లేదా అంత ఆషామాషిగా ఈ దళిత ముఖ్యమంత్రి టాపిక్ వచ్చేది కాదు. తర్వాత మీరు చెప్పినట్టుగానే ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తులకి ఆ ఉద్యమంలో పాల్గొన్న గుర్తుందో లేదో తెలియదు, కానీ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో మీరు చెప్పినట్టుగానే అందరినా సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇంకా అనేక మంది నాయకులు ఉన్నారు. వాళ్ళు క్రమేపీ ఎందుకు పార్టీకి దూరం అవుతున్నారు, వాళ్ళకి అసలు పార్టీ పట్ల తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంది, ఎందుకు పట్టించుకోవట్లేదనే విషయంలో మాత్రం చాలా బాధపడాల్సిన విషయం అండి అది. కాబట్టి అంటే కేవలం కేసీఆర్ని ఆపాదించడం కాదు, ఎక్కడ పొరపాటు జరిగిందనేది తెలియదు, కానీ ఉద్యమకారులు మాత్రం అనుకున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలు ఈ రోజు వరకు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సాధించుకున్నామా లేదా అనేది ఒక్కసారిగా రాజకీయ పార్టీలను కూడా ఒకసారి మనం చేసుకోవాలని దాని విమర్శన చేసుకోవాలి. దాని గురించి చిరంజీవి గారు ఏమంటారు దీని గురించి? ఉద్యమకారులకు ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి పార్టీలో అన్యాయం జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పార్టీలో కూడా అన్యాయం జరుగుతా ఉన్నది. ఉద్యమకారులకు చాలా హామీలు ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 2 సంవత్సరాల పాలన అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నది. మరి ఆ 3 సంవత్సరాల పాలనలో ఉద్యమకారులకు ఏం చేస్తారో అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల విషయంలో విద్యార్థి ఉద్యమకారులు నియామకాల విషయంలో ఎంతో మంది విద్యార్థులు అమరవీరుల సాక్షిగా నియామకాల విషయంలో కూడా వాళ్ళకు అంటే విద్యార్థులకు జరిగినటువంటి న్యాయం అనేటువంటిది అనుకున్న స్థాయిలో జరగలేదు. ఎందుకంటే చాలా మంది ఏజ్ బార్ అయిపోయిళ్ళు, ఉద్యమంలో కొట్లాడి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిపోయిళ్ళు, మ్యారేజెస్ అయినాయి, తర్వాత చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యమకారులు. ఇది అంటే ఒక ఉద్యమకారుడిగా వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఉద్యమకారులు చాలా మంది ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయిళ్ళు, చతికిలబడ్డారు. ఎందుకంటే ఇదే ప్రశ్న మీరు 10 ఏళ్లలో ఒక్కసారైనా బీఆర్ఎస్ పార్టీకి ప్రశ్నించారా, ప్రయత్నం చేశారా? ప్రశ్నించినము, ఎమ్మెల్యేలను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినము, మంత్రులను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినము, అందరినీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేటువంటి సమయం అయిపోయింది. ఏమనుకోద్దు చిరంజీవి గారు, మళ్ళీ మోహన్ గారు ఇప్పుడు నియామకాలు జరుగుతా ఉన్నాయి. ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది ఏంటంటే నివేశ స్థలాలు ఇస్తామనే మాట చెప్పింది. ఆ మాట కట్టుబడి ఉన్నాం. తప్పక ఉద్యమకారులందరికీ వారి గ్రామాలలో నివేశ స్థలాలు ఇస్తామనే మాట చెప్తూనే ఒక మాట సార్, తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా. 2014లో శాసనసభ్యుడిగా ఉండి పెద్దలు శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండి శాసనసభలో విభజన బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో నేను విభజన కావాలని మేము కోరిన సందర్భంలో ఆ సందర్భంలో ఉండటం గర్వంగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ విభజన కావాలని కోరుకొని సంతోషంగా మేము ఆనాడు శాసనసభలో వివరించిన తీరు, ఆనాటి వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఎంత గట్టిగా పనిచేసిండని ఒకసారి విజువల్ మాట చెప్తూ ఈనాడు గర్వపడతా ఉన్నాం. తెలంగాణ సాధించుట్లో మేము కూడా ముందున్నామని. రైట్. చర్చలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మోహన్ గారికి, అదేవిధంగా రమణ గారికి, అదేవిధంగా గాయత్రి గారికి, చిరంజీవి గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా తెలంగాణ సంబంధించినటువంటి ఈరోజు దీక్షా దివస్ సందర్భంగా ఎవరు తెలంగాణ ఇచ్చారు, ఎవరు తెలంగాణ తెచ్చారు, ఎవరు బిల్లు సమయంలో సహకరించారు, ఇది ఓవరాల్ గా ఈ డిబేట్ చూస్తున్నానండి మెగా9 టీవీ.